నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా. చాలామంది అడుగుతూ ఉంటారు, హోమియోపతిలో కామన్ క్వశ్చన్ ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధులకైనా స్వల్పకాలిక వ్యాధులు కూడా హోమియోపతి మందులు పనిచేస్తాయా అని. డెఫినెట్గా హోమియోపతిలో దీర్ఘకాలిక వ్యాధులు కాకుండానే స్వల్పకాలిక వ్యాధులు కూడా హోమియోపతి ట్రీట్మెంట్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ అని నేను చెప్పగలనండి. ఎందుకంటే జనరల్గా హోమియోపతికి వచ్చే పేషెంట్స్, హోమియోపతి డాక్టర్స్ దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటారంటే బాగా క్రానిక్, ఇర్రివర్సిబుల్, ఇంక ఇది ఎక్కడా తగ్గదు, మొండి దీర్ఘకాలిక వ్యాధులు అని అనుకునే ఆప్షన్ తీసుకుని హోమియోపతిక్ సిస్టమ్కి వస్తూ ఉంటారు. సో బేసిక్గా మన ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లో ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది మన సబ్స్క్రైబర్స్ కూడా, ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా. సో అక్యూట్ డిసీజెస్ కూడా హోమియోపతిలో చాలా మంచి స్కోప్ ఉందని నేను చెప్పదలుచుకున్నాను. స్వల్పకాలిక వ్యాధులు అంటే ఎటువంటి డిసీజెస్కి, జనరల్గా జ్వరం, జలుబు, లేదంటే కొంతమంది సడన్గా అబ్డామినల్ పెయిన్తో వస్తూ ఉంటారు, కొంతమంది డైరియా, లూజ్ మోషన్స్, లేదంటే వామిటింగ్స్, ఇట్లాంటి కండిషన్స్లో కూడా వాంతులు అవుతూ ఉంటాయి. కొంతమందికి ఒకేసారి హీట్ స్ట్రోక్, సమ్మర్ వస్తుంది, సో వడదెబ్బలు, ఇట్లాంటి వాటికి కూడా హోమియోపతిలో చాలా బెస్ట్ మెడిసిన్స్. అంటే దీర్ఘకాలిక వ్యాధులు కాకుండానే స్వల్పకాలిక వ్యాధులు కూడా మన బెల్లోడోన్ అని, బ్రైవోనియా అని, ఎకోనైట్ అని, పల్సటిల్లా అని, లైకోపోడియం అని, నాట్రమ్ సల్ఫ్ అని, ఇట్లా చాలా ఒక షార్ట్ యాక్టింగ్ రెమెడీస్ కూడా ఇమ్మీడియట్గా ఆ ఉండే ఒక కండిషన్ బట్టి ఎవ్రీ 2 అవర్స్కి, ఎవ్రీ 1 అవర్కి ఇచ్చే పొటెన్సీ, 30 పొటెన్సీ, 200 లేదంటే 1M 10M ఎన్ని అవర్స్లో రిపీట్ చేయాలి అనేది రిపీట్ చేసుకుంటూ గ్రాడ్యువల్గా వాటిని కూడా మనం స్వల్పకాలిక వ్యాధులకు కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందని నేను ఈ వీడియో ద్వారా మన సబ్స్క్రైబర్స్ నేను చెప్పదలుచుకున్నాను. సో ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటంటే హోమియోపతి ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. సో జనరల్గా హోమియోపతిని ఎందుకు ఆప్ట్ చేయాలి అంటే దీంట్లో ఒకప్పుడు చాలా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అని, లేకపోతే ఈ హోమియోపతి మందులు వాడుతున్నప్పుడు వేరే మందులు వాడకూడదని, లేదంటే అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ అసలు టచ్ చేయకూడదని, లేదంటే హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎటువంటి టెస్టులు, ఎటువంటి రిపోర్ట్లు చేయించరు, లేదంటే అసలు వాళ్ళు వేరే డాక్టర్స్ రిపోర్ట్లు చూడరు అని కూడా ఒక మిస్కాన్సెప్ట్ ఉందండి. సో ఇదంతా అపోహేనండి. హోమియోపతి ఈజ్ ద వెరీ ఫాస్ట్ యాక్టింగ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా. అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా ఫాస్ట్గా, ఏదో ఒక లాంగ్ ప్రాసెస్లో ఇయర్స్ టుగెదర్ ట్రీట్మెంట్ తీసుకోకుండా చాలా విత్ ఇన్ ఏ డ్యూ కోర్స్ ఆఫ్ టైం వరకు మనం ఆ ట్రీట్మెంట్ తీసుకుని చక్కగా మీరు ఎవ్రీ 15 డేస్కో, లేదంటే మీకు మీ డాక్టర్ గారు చెప్పిన ఫాలోఅప్ ఎవ్రీ 1 వీక్కో వచ్చి మీరు అప్రోచ్ అయ్యి మీకు ఏమన్నా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఏమన్నా అగ్రవేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఎమ్యులరేషన్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే కొంతమంది పేషెంట్స్లో ఏమవుతాయంటే మనం ఒకసారి మెడిసిన్ ఇచ్చిన తర్వాత కొంతమందికి స్టాటస్ అంటే స్టాండ్ స్టిల్ స్టేట్ ఉంటుంది, రిజల్ట్ వస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాడారు కదా అని మళ్ళీ అదర్ సిస్టమ్స్కి స్విచ్ ఆన్ అయిపోతూ ఉంటారు. సో అట్లా కాకుండా మీకు అసలు ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది మీరు ఒకసారి ప్రాపర్గా రిపీటెడ్ ఫాలోఅప్స్తో మీరు అప్రోచ్ అయితే, సో ఇక్కడ ఉండే కండిషన్లో మనం ఇచ్చిన మెడిసిన్కి ఎందుకు మనకి రిజల్ట్ రావట్లేదు అనేది ప్రాపర్గా కేస్ మళ్ళీ రీస్టడీ చేసి, అనాలిసిస్ చేసి, రిపర్ట్రైజ్ చేసి ఇచ్చే మెడిసిన్ ఇవ్వాలా, లేదంటే పొటెన్సీ మార్చాలా, లేదంటే డోసేజ్ యొక్క ఫ్రీక్వెన్సీ పెంచాలా అనేది చూసుకుని అది డాక్టర్ గారు డిసైడ్ చేసి విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ అతనిలో రిలీఫ్ అనేది తీసుకురాగలమని ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. సో ఇక్కడ హోమియోపతిలో ఏంటంటే ఏదైనా సరే చాలా వరకు నేను ఇప్పుడు డైలీ ప్రాక్టీస్లో చూస్తున్న పేషెంట్స్ ఏంటంటే చాలా లాంగ్ స్టాండింగ్ గాను, లేకపోతే మల్టిపుల్ ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, సరే ఏదో ట్రై చేద్దాం కదా అని వస్తూ ఉంటారండి. సో అలా కాకుండా మీరు ఎర్లీ స్టేజెస్లోనే మీరు వాడుకోవాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్న అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డిసీజ్ మనం ఏదో అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడుకోవద్దని కాదండి నేను చెప్పేది. ఎర్లీ స్టేజెస్లోనే మీరు ప్రాపర్గా మీ దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ హోమియోపతి డాక్టర్ గారి దగ్గరికి మీరు అప్రోచ్ అయ్యి ఈ డిసీజ్ ఇలా ఉంది, నాకు ఈ లక్షణాలు ఎలా ఉన్నాయనేది మీరు మొత్తం చెప్పగలిగితే దానికి అవసరం రక్త పరీక్షలు చేయించాలా, లేదంటే అసలు రక్త పరీక్షల యొక్క అవసరం ఉందా లేదా అనేది ఆ పేషెంట్ యొక్క సిమ్టమ్స్ బట్టి ఆయన డిసైడ్ చేసి తద్వారా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది జనరల్గా జరుగుతుందండి. ఇంకొక నానుడు ఏంటంటే పథ్యాలు ఏమన్నా ఉంటాయి. హోమియోపతి హ్యాస్ నో డైట్ రెస్ట్రిక్షన్స్ అండి, అన్నీ తినేసేయచ్చు. మీకు ఏమన్నా పడని ఫుడ్స్ కానీ, లేదంటే ఏదైనా ఫుడ్ తింటే దానివల్ల నాకు ఎలర్జీ వస్తుంది అనే బాడీ యొక్క సెన్సిటివిటీ అన్నీ ఉంటే పర్టికులర్గా అట్లాంటివి ఏదైనా మొత్తానికి మీరు మానేయటమే తప్పిస్తే హోమియోపతిలో ఎటువంటి ఆహార నియమాలు కానీ, ఎటువంటి పథ్యాలు కానీ ఏమీ లేవండి. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా కొంతమంది మనం బయట వింటూ ఉంటాం హోమియోపతి చాలా లేట్గా పనిచేస్తుంది, లేదంటే చాలా స్లోగా పనిచేస్తుంది. సో ఇది కూడా ఒక అపోహ మాత్రమేనండి. హోమియోపతి లేట్గా పనిచేయటం, లేదంటే హోమియోపతి స్లోగా పనిచేయటం అనేది ఏమీ లేదండి. అది చాలా వెరీ ఫాస్ట్ యాక్టింగ్ రెమెడీ దాన్ ఎనీ అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడికేషన్స్. ఎందుకు ఆ అపోహ నానుడు వచ్చిందంటే జనరల్గా ఒక పేషెంట్ ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్లోనే మీరు ప్రాపర్గా అప్రోచ్ అయితే గ్రాడ్యువల్గా మనం ఇచ్చే మెడిసిన్ బట్టి మీరు అక్కడ వాడుకున్నంత కాలంలోనే ఆ పీరియడ్లోనే మనం ఇక్కడ మన మెడిసిన్స్ ద్వారా బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ పర్మనెంట్గా మళ్ళీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒక 6 months వాడుకుని మనం తగ్గించుకొని గ్రాడ్యువల్గా మొత్తం ఆ కంప్లైంట్స్ అన్ని క్లియర్ చేసేసేయవచ్చు అని
ఈ వీడియో ద్వారా మన వ్యూవర్స్కి నేను చెప్పదలుచుకున్నాను.